హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతి నా భార్య అని చెప్పిన విక్కీ షాక్ లో బాస్ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా పద్మావతి అయితే మోడల్ కి అని సరి చేస్తూ ఉంటుంది. శారీ, హెయిర్ ఇవన్నీ సెట్ చేస్తూ ఉంటుంది. కానీ పద్మావతి అలా చేయడం ఆ మోడల్ కి నచ్చదు. ఇదంతా చూస్తున్న విక్కీకి చాలా కోపం వస్తుంది. వెంటనే మోడల్ దగ్గరికి వెళ్లి ఎందుకు తనని మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. అసలు నీకేంటయ్యా నేను తననంటుంటే? నీకు ఆ అమ్మాయికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? నేను తనని ఏమైనా అంటాను, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? అసలు నువ్వెవరు అని మోడల్ అడుగుతుంది. దీనికి విక్కీ, పద్మావతి నేను తాళి కట్టిన నా భార్య, నేను అగ్ని సాక్షిగా తన మెడలో తాళి కట్టాను, 7 అడుగులు వేసి తనతోనే ఎల్లప్పుడూ ఉంటాను అని ప్రమాణం చేశాను, తను నా భార్య అని విక్కీ అంటాడు. ఆ మాటలు విని మోడల్ అయితే షాక్ అవుతుంది. అదే టైంలో అక్కడికి వాళ్ళ బాస్ కూడా వస్తాడు. విక్కీ అన్న మాట విని అతను కూడా షాక్ అయిపోతాడు. ఇప్పుడు అర్థమైందా తనేంటో నాకు? ఇక నుంచి మీ నోరు అదిలో పెట్టుకుంటే బాగుంటుంది అని విక్కీ అంటాడు. విక్కీ మాటలకు పద్మావతి అయితే విక్కీని అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా విక్కీ మాటలు విన్న వాళ్ళ బాస్ అయితే షాక్ అయిపోతాడు. అలాగే చూస్తూ ఉంటాడు. వాళ్ళ బాస్ చూసే పద్మావతి ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉంటుంది. విక్కీ అన్న మాటలకు లోపల హ్యాపీగానే ఫీల్ అవుతున్నా కానీ బయటకి ఏం చెప్పలేక అలాగే చూస్తూ ఉంటుంది. చక్కగా ఫ్రెండ్స్, మరి మీరు ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.